హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ వాళ్ళ పెరటి తోట. ఇది బీరకాయ తీగ మీకు కనిపిస్తుంది, అయినా కొంచెం ఎక్సైట్మెంట్ చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట బీరకాయ తీగల్ని కాయల్ని చూడడము, అది కూడా మన ప్లేస్లోనే. అందు గురించి ఇంత హ్యాపీనెస్. అసలు చూడండి, లోపల దాకా ఉన్నాయి. అంటే ఇది 20 రోజుల పంట, హైబ్రిడ్ విత్తనాలైనా సరే దీనికి ఒక్క మందు లేదు, ఒక్క గ్లాస్ నీళ్లు కూడా పోయలేదు మా అమ్మ వాళ్ళు. మేము ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడైతే ఫుల్ ఫ్లవరింగ్, కాయలు అయితే రాలేదు అప్పుడు. ఒక 10 days తర్వాత అయితే మేము వచ్చిన ఒక 2 daysకి కాయలు స్టార్ట్ అయినాయంట. అంటే ఆల్మోస్ట్ 20 days పంట అనేది 20 daysలోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు, హైబ్రిడ్ విత్తనాలు కాబట్టి. నీళ్ళు ఎందుకు పోయట్లేదు అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్ళు అవసరం లేదు. డైలీ మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ అండ్ ఈవినింగ్ అవ్వగానే వర్షాలు. మేము ఉన్న 2 రోజులు కూడా అలానే జరిగింది. మేము ఈరోజు వచ్చాము ఊరికి. ఈరోజు అంటే మేము వీడియోలో ఈరోజు మేము వచ్చిన 10 రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. దానివల్ల మీకు కొంచెం క్లారిటీగా ఉంటాయని చెప్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు వాటర్ అవసరం లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, బీరకాయలు అయితే ఆకుకి బీరకాయలు ఉన్నాయి. ఆకు ఎంత పెద్ద తీగ ఉన్నా, ఎంత సన్న తీగ ఉన్నా సరే చూడండి, చిన్న చిన్న బీరకాయలు, ఫ్లవర్స్. ఈవినింగ్ టైంలో అయితే చాలా ఫ్లవరింగ్ ఓపెన్ అవుతుంది, అంటే అప్పుడు పాలినేట్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. కాకపోతే ఇవి అవే పాలినేట్ అయిపోయి మనకు కాయలు అయితే వచ్చేస్తున్నాయి. ఈ తీగ అయితే ఇటు దారిలో కనిపించింది నాకు, తీసి పక్కన వేద్దామని ఇలా లేపంగానే చూడండి ఇంత పెద్ద కాయ బయటపడ్డది. ఎవరికి కనిపించలేదు, దీన్ని ఆల్మోస్ట్ కొంచెం తొక్కేసిండ్రు మా అమ్మ వాళ్ళు మరి ఎవరో. ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేశాము. నెక్స్ట్ డే అయితే ఇవన్నీ కోసుకొని వండుకున్నాం నేను మా సిస్టరు. అది కూడా కట్టెల పొయ్యి మీద. మేము పొయ్యి స్టార్ట్ చేయగానే వర్షాలు పడుతున్నాయి. ఈరోజు కూడా ఈవినింగ్ అవ్వగానే నీడ రాగానే కొంచెం చికెన్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద వండుకొని తిందామంటే వర్షం పడింది. అది కూడా కొంచెం ముక్కలు వీడియోస్ ఉన్నాయి, పెడతాను చూడండి నెక్స్ట్ వీడియోలో. ఎంత ఇరిటేటెడ్ అంటే వర్షాకాలంలో వర్షం పడుతుంది కానీ డే మొత్తం పడలేదు. మేము వంట చేసుకొని మన పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటేనే బాగుంటుంది కదా, అలా మమ్మల్ని కొంచెం బాధ పెట్టింది అనుకోవచ్చు వర్షం. ఈ టైంలో అయితే ఫుల్ ఎండ. నేను 4 గంటలకు ఈరోజే వచ్చినాము, ఈరోజే కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేసుకున్నాము. నెక్స్ట్ డే అయితే బీరకాయ పెసరపప్పు వేసి చేసింది మా సిస్టర్కి పిచ్చి అనమాట బీరకాయలు. అండ్ నాకు ఇష్టమే, కాకపోతే నాకు రాదు వండడం, సెట్ అవ్వదు. ఈ బీరకాయలు అస్సలు వాటరే రాలేదు. మీకు కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను ఆ వీడియో అయితే చూడండి. ఇప్పటికైతే ఈ వీడియో చూసేయండి. ఇవి 2 గింజలకి ఇంత పెద్ద తీగ వచ్చింది, ఇన్ని కాయలు వచ్చినాయి. అసలు ఇప్పటికే 2-3 సార్లు తెంపుకొని వండుకున్నారంట. ఇది 3వసారి 4వసారి. ఇక్కడైతే మెంతెం కూర ఉంది చూడండి, మెంతెం కూర, కొత్తిమీర, ఇంకా మిరపనారు. ఇదంతా సబ్జా వనం అనమాట, వనం అనుకోవచ్చు చూడండి. ఇదంతా సబ్జానే, మొత్తం సబ్జానే. ఇదైతే కొత్తిమీర ఇప్పుడే వస్తుంది. ఇంకా టమాటా చెట్లు అయితే వేయలేదు కాబట్టి అవే వస్తున్నాయి, అక్కడోటి చాలా ఉన్నాయి. ఇప్పుడైతే పూతలు ఉన్నాయి, ఇంకా కాయలు రాలేదు. టమాటాలు కూడా చాలా వస్తాయి ఇక్కడ, పచ్చిమిరపకాయలు వస్తాయి. లాస్ట్ టైం మా అమ్మ ట్రై చేసింది కదా, అప్పుడు కూడా మా అమ్మ ఓన్లీ వేసింది మిరపకాయ గింజలే. టమాటాలు అయితే ఆటోమేటిక్గా అవే వచ్చినాయి. మనం వేసిన దానికన్నా అవే వచ్చినాయి, చాలా బాగా వస్తాయి. ఇదంతా తోటకూర చూడండి. ఇక్కడ కూడా కొంచెం మెంతి కూర ఉంది. మా ర్యాబిట్స్ కూడా ఎన్నోసార్లు తీసుకొచ్చాను, ఇక్కడ నుంచే 3 సార్లు అనుకుంటా ర్యాబిట్స్ కూడా తీసుకొచ్చాను. చాలా ఇష్టం మా ర్యాబిట్స్కి తోటకూర అంటే. మేము కూడా వండుకోవచ్చు కానీ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, కుక్కలు మనుషులు అందరూ వస్తూ ఉంటారు, దానివల్ల కొంచెం తినాలనిపించదు.
ఇంకా బీరకాయలు అంటే పైకే ఉంటాయి కాబట్టి అంత ఏమనిపించదు. ఒక అటు సైడ్ లోపల సైడ్ పెట్టాము కాబట్టి చాలా ఉన్నాయి. 4 కాయలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి, మిగతా 2 కాయలు మొత్తం 6-7 కాయలేమో మేము నెక్స్ట్ డే కోసుకొని తిన్నాము కర్రీ చేసుకొని. అసలు ఇంత బాగున్నాయంటే ఉట్టిగా పచ్చి కూడా తినేయచ్చు, అంత బాగున్నాయి. హైబ్రిడ్ అయినా కూడా ఇంత టేస్టీగా ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో దూరం నుంచి కూడా. ఇక్కడ మా అమ్మ, మా పెద్దమ్మ, మా సిస్టరు గోరింటాకు ఉంటుంది కదా, గోరింటాకు తీసుకొచ్చింది మా పెద్దమ్మ. రేపు తీసుకురా, ఎల్లుండి వెళ్తాం కదా అంటే ఇప్పుడే చెప్పిందే లేటు, ఎండలనేది పోయి తీసుకొచ్చింది. ఈ వర్షాలు పడుతున్నాయి కదా, మనకు కాళ్ళకు చేతులకు బాగా దురదలు పడతాయి. ఇలాంటప్పుడు మనం పల్లెటూరులో ఉన్న గోరింటాకు నూరుకొని పెట్టుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది చేతులకు కాళ్ళకు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆల్రెడీ మేము ఒక 10 days బ్యాక్ ప్రయోగం చేసాము, అది చాలా రిలీఫ్ ఉంటుంది. నేను మా పాప ఇద్దరం పెట్టుకున్నాము. చాలా దురదలు ఉండే అప్పుడు, కాకపోతే అర్థం కాలే ఎందుకనేది. ఇంకా అదే రోజు మేము కొంచెం లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం తీసుకెళ్ళినాం గోరింటాకు, నూరుకొని పెట్టుకుంటే చాలా రిలీఫ్ అయింది. దాని గురించి మళ్ళీసారి తీసుకెళ్తున్నాము.